ఎఫెక్ట్ ఆ జిల్లా పోలీస్ బాస్ పై పడింది. బన్నీ టూర్లో భారీ ఎత్తున జనం గుమికూడడం, అనుమతి లేకుండా ర్యాలీ తీయడంతో బన్నీపై కేసు నమోదైంది. ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు అందడంతో ఏపీ పోలీసుల తీరుపై సీరియస్ అయింది. ఎన్నికల కోడ్ అమల్లో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీంతో అతనిపై శాఖపరమైన విచారణ జరపాలని ఈసీ ఏపీ డీజీపీకి సూచించింది. దీంతో నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈసీ డీజీపీని ఆదేశించింది. ఇక నంద్యాల 2 టౌన్ సీఐ రాజారెడ్డిపై కూడా ఛార్జ్షీట్ ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలైతే జారీ చేసింది. శాఖపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసు క్లోజ్ చేయవద్దని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఇటు శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్ అయితే ఇటు పోలీసుల మీద పడింది. దీనికి సంబంధించి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఈసీ ఆదేశించింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించారా? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితమే కూడా ఇది జరిగింది. ఏదైతే నిన్న అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పాకి సంబంధించి కూడా మద్దతుగా ఆయన నంద్యాలలో పర్యటన చేశారు. ఆ పర్యటన చేసిన సమయంలో 30 యాక్ట్తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉన్నా కానీ ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ పై కూడా నిన్ననే పోలీసు అధికారులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ర్యాలీకి అనుమతి తీసుకోలేదు, అలాగే భారీ స్థాయిలో జనం గుమ్మికూడి వేల సంఖ్యలు అక్కడ చేరుకున్నప్పటికీ పోలీసు అధికారుల నిర్లక్ష్యంగా ఉందని చెప్పి కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే దీనిపై విచారణకు ఆదేశించింది. విచారణకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడంతో వెంటనే నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై వేటు వేసింది. అతను ఛార్జ్షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అతలాగే నంద్యాల డిఎస్పీ, అలాగే నంద్యాల 2 టౌన్ సిఐ రాజారెడ్డి, మొత్తం ముగ్గురుపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణమే విచారణ చేపట్టాలి. ప్రాథమిక విచారణ ఈరోజు సాయంకాలం 8 గంటలలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి 60 రోజుల్లోపు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కేసులో విచారణ ముగిసిన తర్వాత తమ అనుమతి లేకుండా, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ కేసును డిస్పోజ్ చేయొద్దని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వులు అయితే పేర్కొంది. ఒకవైపు చిత్తూరు జిల్లాలో 5 ఎస్పీలు, మరొక వైపు 5 సిఐలు, మరొక వైపు నంద్యాలకు సంబంధించి ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐపై వేటుపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 10 మంది ఐపీఎస్ అధికారులపై వేటుపడిన పరిస్థితి కనిపించింది. గత నెల నుంచి ఇప్పటి వరకు కేవలం నెల 10 రోజుల వ్యవధిలోనే 10 మంది ఐపీఎస్ అధికారులపై వేటుపడింది. అలాగే 15 మంది సిఐలపై వేటు వేయబడింది. అలాగే మరికొంతమంది అధికారులపై కూడా వేటుపడింది. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 140 మంది అధికారులపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. వీరిలో కొంతమందిపై కూడా క్రమశిక్షణా చర్యలు, మరికొంతమందిపై సస్పెన్షన్ వేటు, మరికొందరిని కూడా ఎన్నికల విధులు తప్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.